హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ రుచిగా ప్రిపేర్ చేసే సీక్రెట్ చట్నీని చూపించబోతున్నాను. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, మైసూర్ బోండాలోకైనా, వడలోకైనా, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా 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 టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా గనక చట్నీ చేసి పెట్టారనుకోండి, ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా 4-5 ఇడ్లీ లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ సీక్రెట్ చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 3/4 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా 4-5 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి, అందుకని 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, అలాగే చాలా కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1 ఇంచి అల్లాన్ని ఇలా పైన తొక్క తీసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే పెద్దదైతే 1, చిన్నవైతే 2-3 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని వీటన్నింటిని కూడా గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పలుకుల్లాగా లేకుండా బాగా మెత్తగా ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా మెత్తగా అలాగే కొంచెం పలుచగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళని కూడా మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని ఈ చట్నీని నీరు చట్నీలాగా పల్చగా ప్రిపేర్ చేసుకోండి. అదే మీరు దోశలోకి ప్రిపేర్ చేసుకుంటుంటే కొంచెం గట్టిగా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఈరోజు ఇడ్లీలోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇడ్లీలోకి అయితే ఇలా కొంచెం పల్చగానే చేసుకోండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద తాలింపు గిన్నె పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇక ఈ చట్నీ తాలింపులో మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవేమీ వేసుకోరనమాట, జస్ట్ ఆవాలు మాత్రమే వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇందులోకి 2 లేదా 3 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకొని ఈ తాలింపును తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా చాలా సింపుల్గా ఉంది కదా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టిఫిన్ సెంటర్ చట్నీని మీరు వేడి వేడి ఇడ్లీ మీద ఇలా చట్నీ పోసుకొని తిని చూడండి. ఆ టేస్ట్కి ఖచ్చితంగా అందరూ కూడా ఫిదా అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా ఇడ్లీ మీద చట్నీని సాంబార్లాగా పోసుకొని తింటాను, చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా ఇష్టపడతారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ చట్నీ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ చట్నీ టేస్ట్ ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.